తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏదో మొండి ధైర్యంతో రమ్య అలా మాట్లాడింది. బాబాయి పిన్ని కృంగిపోయారు. అప్పుడు రమ్య కాలేజీలో చదివేదా? అవును, డిగ్రీ ఫైనల్ ఇయర్. తను చదువు పూర్తయ్యేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పిన రమ్య వెంటనే పెళ్లి చేసేసుకుంది. ప్రభాకర్ గారు దానికి సమ్మతించారు కదా? బాబాయ్ ఒప్పుకోలేదు సార్. రమ్య అలా చేసిన తర్వాత తననెప్పుడు ఇంటికి రావద్దని, తన ముఖం చూడొద్దని బాబాయ్ తనతో గట్టిగా చెప్పారు. Okay, thanks for the information. థ్యాంక్ యూ. నా గాలి తీసేసాడే. ఇది ఒక ఆత్మహత్య అని లోకల్ పోలీస్ తీసుకున్న నిర్ణయం సరైనది. నేను ఈ విషయం ఆ రోజే చెప్పాను కదా, మైక్ తెలివైన వాళ్ళు బాగా చెప్పగలరని చెప్పాను. తెలివి లేని వాళ్ళు ఏం చెప్పగలరు? ఇన్ఫర్మేషన్ గురించి మాకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకేమైనా? సారీ, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే సార్ అడిగి తెలుసుకో. అంటే మీరు ఇంకా డౌట్ఫుల్ గానే ఉన్నారన్నమాట. నో, రమ్య ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది అనే విషయం కనిపెట్టాలి. నో మోర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ, బాయ్. సార్, రమ్య గారు ఆత్మహత్య చేసుకున్నారని ఈ లెటర్ ద్వారా ప్రూవ్ అయిందిగా. మరి ఇంకెందుకు సార్ మనం కేసుని ఇన్వెస్టిగేట్ చేయటం? మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నది దాని గురించి కాదు, దీని గురించి. అన్ని సందేహాల్ని మీడియాతో ఓపెన్ గా చెప్పాలని అవసరం లేదుగా. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ స్ట్రాంగ్లీ డౌట్ దిస్ లెటర్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్. సార్, అశోక్ వచ్చేసారు. లెట్ హిమ్ ఇన్. సార్, ఎప్పట్లా కాకుండా ఆ రోజు పాలు ఇంకొకరి చేత పంపించడానికి కారణం? అంతకు ముందు రోజు రాత్రి నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అందుకే మరుసటి రోజు ఉదయాన్నే నేను లేవలేకపోయాను. కాబట్టే నేను టైంకి పాలు తీసుకెళ్లి ఇవ్వలేకపోయాను సార్. నేను వెళ్ళలేనప్పుడు మా ఇంట్లో వాళ్ళు గానీ లేదా పని వాళ్ళు గానీ తీసుకెళ్లి ఇస్తారు సార్. అందుకే పాలు మా తమ్ముడు తీసుకెళ్లి ఇచ్చాడు సార్. ఆ రోజు అందరికీ మా తమ్ముడే పాలు సప్లై చేశాడు సార్. ఎన్ని ఇళ్లకి పాలు సప్లై చేస్తూ ఉంటారు? ఇళ్లకు సప్లై చేయం సార్, మిల్క్ సొసైటీస్ లో ఇస్తూ ఉంటాం. మరి మోహన్ ఇంటికి మాత్రం ఎందుకని? రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ రావు గారు మా నాన్నగారు స్నేహితులు. వాళ్ళకి మాత్రం రోజు సప్లై చేస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. యు మే గో. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అశోక్, సంఘటన జరిగిన రాత్రి సినిమాకి వెళ్ళానని చెప్పారు కదా, ఎలా వెళ్ళారు మీరు? బైక్ లో. ఒంటరిగా? ఫ్రెండ్స్ తో. ఏ సినిమాకి? నోట్బుక్. ఏ షోకి? సెకండ్ షోకి. థియేటర్? భ్రమరాంబ. కాదు, జగదాంబ. వెళ్ళొచ్చు. శ్యామ్ ఏమని చెప్పాడు? చెప్పాడు లెటర్ ఫ్యాబ్రికేటెడ్ అయి ఉంటుందని అన్నాడు. అంటే ఏమిటి అర్థం? అర్థం తెలియకపోతే నువ్వెందుకు ఉద్యోగం చేయను? అలా అంటారా? ఆ లెటర్ ఫోర్జరీ అంటున్నారు. అలా అంటే ఏమిటి అర్థం? మోహన్ కుమార్ నిరపరాధనే కదా. అది సరే, కానీ అసలు మీరు ఇంత తెలివి తక్కువ వారని అనుకోలేదా? తెలివైన వారని అనుకోలేదు. అది కాదు, శ్యామ్ అలా చెప్పాడు అంటే దానికి ఏదో ఓ కారణం ఉంటుంది. కారణం ఉంది కదా, మోహన్ కుమార్ ని రక్షించాలని. శ్యామ్ కి మోహన్ కి పడదన్న విషయం అందరికీ తెలుసు. అలాంటప్పుడు శ్యామ్ మోహన్ ఎందుకు కాపాడతాడు? ఆ విషయం నాకు తెలియదు. ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా మంచి ఆఫర్ శ్యామ్కి ఇచ్చి ఉండొచ్చు కదా. మోహన్ అసలే ఆస్తి పాస్తులు ఏమని, తండ్రి ఎవరో తెలియనటువంటి వాడని, అతను ఒక ఆదర్శవంతుడని ఒకవేళ ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరూ నీలాగా ఉండరు. అసలు రమ్య హ్యాండ్ రైటింగ్ వల్లే సమస్య. ఏమిటా సమస్య? ఆ లెటర్ రమ్య రాసిన హ్యాండ్ రైటింగ్ అని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ కనిపెట్టారు కదా. ఆ విషయం వాళ్ళకి తెలియదా? నేను బల్లగుద్ది చెప్పగలను, ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్యామ్ ఒకటయ్యారని. అందువల్లే శ్యామ్కి కేసును అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు. ఇక శ్యామ్ ప్రసాద్ ఏం చెబితే అది జనాలందరూ ఒప్పుకు తీరాల్సిన గతి పట్టింది. ఎందుకంటే ఇది ఒక రాజకీయం కదా. తప్పదు మరి. సార్, టెర్రస్ మీద దొరికిన ఫుట్ ప్రింట్స్ తో పాటు ప్రాక్సైన్ పౌడర్ 4 కలిసి ఉన్నాయి.
ఈ ప్రింట్స్ కి ఈ కేసుకి సంబంధం ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? మనం ఈ ఇంటి చుట్టుపక్కల నుంచి కొన్ని శాంపిల్స్ తీసి సేకరించాం. అందులో 3 ఫుట్ ప్రింట్ శాంపిల్స్ లో మనకి రాక్ శాండ్ పౌడర్, ఆల్గన్ సబ్స్టెన్స్ 3 చోట్ల కనిపించాయి. కిచెన్, డైనింగ్, బెడ్రూమ్. అంటే టెర్రస్ మీద ఉన్న వ్యక్తి, అది ఎవరైనా సరే, ఆ వ్యక్తి డైనింగ్ రూమ్ ద్వారా రమ్య బెడ్రూమ్ లోకి ప్రవేశించాడు. సార్ దట్ మీన్స్ నౌ ఇట్ మీన్స్ నథింగ్, బట్ దర్ ఇస్ సంథింగ్. సార్ ఒకవేళ ప్రిన్స్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చుగా? ఆ ఇంట్లో ఉన్నది మొత్తం 3, రమ్య, మోహన్ కుమార్, పని మనిషి. టెర్రస్ లో మనకు కనిపించిన ఫుట్ ప్రింట్ యొక్క కొలత 12 ఇంచులు. అంటే అది ఖచ్చితంగా మగవాళ్ళు ఉపయోగించే చెప్పుల ప్రింటేనని దృఢమైంది. వాట్స్ మోహన్స్ ఫుట్ సైజ్? 10 inches. అయితే మరి అది ఇంట్లో వాళ్ళది కాదు. శ్యామ్ హియర్. యా సార్. ఓకే సార్, వెంటనే వస్తాను. ఏంటి సార్? కాల్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. బషీర్, సార్. డెడ్ బాడీని ముందుగా చూసిన 4 వాంగ్మూలాలు నిజమా కాదా అని తెలుసుకోవాలి. సార్. అరవింద్, సార్. సంఘటన జరిగినటువంటి ఇంటికి చుట్టుపక్కల రాక్ శాండ్ టెస్ట్ చేయాలి. సార్. బై ద టైం రాజీవ్, నువ్వు గ్రామంలో ఉన్న కొంతమందిని ఇన్వెస్టిగేట్ చేసి విషయాలు తెలుసు. ఎస్ సార్. స్పెషల్లీ మోహన్, రమ్య అండ్ హర్ ఫ్యామిలీ. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దెమ్. విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, ఆత్మహత్య లెటర్లో నాకు అనుమానం ఉంది అని నేను చెప్పింది నిజమైంది. ఇంకా మీరు మా చెవుల్లో పూలు పెట్టడానికి ప్రయత్నించకండి. హ్యాండ్ రైటింగ్ లో తేడా ఉందంటే దానికి అర్థం ఇంకెవరో రాశారనే కదా. అలాంటప్పుడు మోహన్ కుమార్ నిరపరాధనే కదా. ఆ లెటర్ లోని హ్యాండ్ రైటింగ్ రమ్యదనని హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ నిర్ధారణ చేశారు కదా. ఆ, అంటే హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్న మీ ఉద్దేశం? నో సార్, వారు ఎటువంటి తప్పు చేయలేదు. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ చెప్పింది నిజమేనంటూ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఫోర్జరీ చేశారంటుంటే ఇది ఎలా కుదురుతుంది? ఆ లెటర్ చూసి నాకు కలిగిన కొన్ని అనుమానాలు మీతో చెప్తాను. జస్ట్ అ మినిట్ సార్. రమ్య రాశారు అని చెప్పబడుతున్న ఆత్మహత్య లెటర్ ఇది. భర్త బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రమ్య ఈ లెటర్లో రాశారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎందుకోసం చేసుకుంటున్నారో, దాని కారణాలు ఏమిటి అని వివరంగా లెటర్లో రాస్తారు. ఈ లెటర్లో వివరణ ఉంది, కానీ పూర్తిగా లేదు సార్. దిస్ లెటర్ ఇస్ టూ షార్ట్. మరి చచ్చిపోవాలనుకునే వాళ్ళ నవల్స్ రాస్తారా? మిస్టర్ శ్యామ్, అన్ని డీటెయిల్స్ రాయాలని రూల్ ఏం లేదుగా? లేదు సార్. ఈ బుక్ లో రాసినటువంటి పద్ధతి, ఇందులోంచి ఒక పేజీని ఎగ్జాంపుల్ కోసం తీశారు. దిస్ ఇస్ అ హోమ్ సైన్స్ నోట్ బుక్. ఇందులో ఉన్నది పూర్తిగా వెజిటేరియన్ రెసిపీస్. ఇదే విధంగా ఇంకో 2 బుక్స్ రమ్య టేబుల్ మీద కనిపించాయి. ఇందులో ఒక దాంట్లో నాన్ వెజిటేరియన్ రెసిపీస్, మరొక దాంట్లో డెసర్ట్ రెసిపీస్. 3 ఉన్నది ఒకే విధమైన హ్యాండ్ రైటింగ్. ఈ 3 బుక్స్ ని మీరు కాస్త శ్రద్ధగా పరిశీలించాలి. ఈ 3 మీకు ప్రత్యేకంగా ఏమైనా కనిపిస్తోందా? చెప్పండి. నాకు కనిపించింది. Tell me. ఈ ముగ్గురు కూడా మన తెలుగులో నటిస్తున్నటువంటి సూపర్ హీరోయిన్స్ ఫోటోలే కదా. సంఘటన జరిగిన ఇంట్లోనూ రమ్య పుట్టింటిలో ఉన్న పుస్తకాలని పరిశీలించగా నాకొక విషయం అర్థమైంది. ఊరికినే. చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉన్న రమ్య తన బుక్స్ ని ఎంతో శ్రద్ధగా ఉంచుకుంటుంది అని. అదే గనక నిజమైతే మరణం సంభవించిన ఇంటిలోంచి తీసిన ఈ పుస్తకం మాత్రం, ఆత్మహత్య లెటర్ రాసి ఉంచిన ఈ పుస్తకం మాత్రం ఎందుకు ఇలా మడిచి ఉంచారు? ఇట్స్ అ ఫోల్డింగ్ మార్క్ అండ్ ఇట్స్ ఫ్రెష్. ఈ అనుమానమే ఆ లెటర్ గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి నన్ను ప్రేరేపించింది. అండ్ ఐ హావ్ గాట్ ఇనఫ్ ఎవిడెన్స్ టు క్లారిఫై మై డౌట్స్. సూసైడ్ నోట్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, ఈ బుక్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఒకటే అన్నది నిజమే. హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఎటువంటి తప్పు చేయలేదు. బట్ ఈ బుక్స్ రమ్యవి కావు, అదే విధంగా హ్యాండ్ రైటింగ్ కూడా. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇవి చనిపోయిన రమ్య రూమ్ లో దొరికిన పుస్తకాలే కదా. అవును, కాదని నేను చెప్పలేదు కదా సార్. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలోనే రమ్యకి వివాహం అయ్యింది. తను హోమ్ సైన్స్ చదవడానికి అసలు వెళ్ళనే లేదు. సాధారణంగా హోమ్ సైన్స్ చదవడానికి ఇష్టం లేని అమ్మాయిలకి ఒక రకమైన అలవాటు ఉంటుంది. అది మిగతా వారి నోట్బుక్స్ తీసుకొచ్చి అది చూసి రాయడం. ఒకవేళ ఆ రకంగా తీసుకొచ్చిన నోట్బుక్స్ అయి ఉండొచ్చుగా ఇవి. మన బ్యాడ్ టైం ఏమిటంటే ఈ బుక్స్ లో పేరు కూడా లేదు. ఇది ఈయన ఊహాగానం మాత్రమే. నో, ఇవి నేను రమ్య వాళ్ళ పుట్టింట్లోంచి తీసినటువంటి తన నోట్బుక్స్. ఈ బుక్స్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్, రెసిపీస్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ 2 వేరు సార్. శ్యామ్, నీ ఉద్దేశం ఏమిటి? వెరీ సింపుల్ సార్. ఏదో అంతుపట్టనే కారణం కోసం రమ్య ఆత్మహత్య చేసుకుంది. మరి ఈ నిందను మోహన్ కుమార్ పైన వేయడానికి ఎవరికి ఏ అవసరం ఉందో తెలియలేదు. హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయగల తెలివైన వాళ్ళు మన దేశంలో ఉంటూ ఉండగా ఇదేమీ వారికి అసాధ్యమైన కార్యం కాదు. కానీ రమ్య హ్యాండ్ రైటింగ్ అనుకుని ఈ రెసిపీ బుక్స్ ఆధారం చేసుకుని వారు రాయడమే వారు చేసినటువంటి తప్పు. ఏదో తప్పు చెప్తున్నాడు.
వాడు తెలివైన వాడండి సార్ సార్ నా మాట వినండి. నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ శాస్త్రి నాకు జరగాల్సింది. చూడండి, నేను చెప్పింది నిజమేనని నిరూపిస్తాను. మీరు నా మీద నమ్మకం ఉంచుకుని ధైర్యంగా వెళ్ళండి. నాయనా చంద్రశేఖర, ఆ? నన్ను ఏమాత్రం బ్రతకనివా? మీరేం దిగులు పడకండి. ఫోర్జరీ లెటర్ ఎవడు రాశాడో వాడు కనిపెట్టే లోపుగానే నేను అన్ని కనిపెట్టి తీరుతాను. నువ్వు నన్ను బ్రతకనిచ్చేలా లేవు గాని ఇన్వెస్టిగేషన్ ఆపే. ఇక నువ్వు ఈ కేసు విషయంలో గనక తల దూరిస్తే రౌడీలు పిలిపించి నీ కాళ్ళు చేతులు నరికేమిస్తాను. కాళ్ళు బతుకుంటే బలసాకైనా తినచ్చు. దేవుడా. సీఎం ఈజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నామినేషన్ వేయకముందే ఈ కేసు సాల్వ్ అయిపోతుందని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు. అది సాధ్యమని నాకు అనిపించడం లేదు. Why? ఇంకా వారం రోజులు ఉందిగా. ఆ లెటర్ ఫ్యాబ్రికేషన్ ఫ్రాడ్ పట్టుకోవడం చాలా తేలికవుతుంది. సార్, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఆఫ్టర్ దాట్. నేను వెతుకుతున్నది వారిని కాదు. మరి ఇది ఆత్మహత్య కాదు సార్. ఇట్స్ అ మర్డర్. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? దట్స్ ద ట్రూత్ సార్. అండ్ ఇట్స్ వెల్ ప్లాన్డ్ బ్రూటల్ మర్డర్. అతి తెలివైన ఒక హంతకుడి చాతుర్యం. బట్ డోంట్ వరీ సార్, ట్రస్ట్ మీ. జస్ట్ ట్రస్ట్ మీ. ఆ రమ్య ఎటువంటి వ్యక్తి? ఐ మీన్ హర్ క్యారెక్టర్. చాలా రిజర్వ్ టైప్ సార్. మీరిద్దరూ కలిసి చదువుకున్నారు కదా? అవును సార్. రమ్య నా జూనియర్. మోహన్ ఎలక్షన్ కమిటీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరెక్కడున్నారు? నేను మా చుట్టాలింటికి వెళ్ళాను సార్. ఎక్కడికి? శ్రీకాకుళానికి. ఎందుకని? డబ్బు అవసరం అయితే అడుగుదామని వెళ్ళాను. మోహన్ గారి కోసమే. చదువుకుంటున్న కాలంలో రమ్యకి మోహన్ అంటే ఇష్టమని మీకు తెలుసా? తెలియదు సార్. మోహన్ రమ్యని డబ్బు అడగడానికే కదా వెళ్ళాడు. మరి మీకెందుకు ఆశ్రమ? క్యాంపెయినింగ్ కి కాస్త డబ్బు అవసరమయ్యి, అదే కాక కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ అనే దగ్గర అప్పు తీసుకున్నాను. ఈ టైంలో గనక నేను అది ఇవ్వగలిగితే ఆయనకి ఉపయోగపడుతుందని. అయితే డబ్బు దొరికిందా? లేదు, నేను అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు. వేరే ఊరికి వెళ్ళారట. అదెలా తెలిసింది? వాళ్ళని మొబైల్లో కాంటాక్ట్ చేస్తే వాళ్లే చెప్పారు. అయితే మరి మొబైల్లో కాంటాక్ట్ చేసిన తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. అదేంటంటే మోహన్ రమ్యల వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు సార్. కారణం? ముఖ్యంగా రమ్య క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి భారీగా ఉండడానికి సరిపడదు. అంతేకాక రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఆయన ఒక స్వార్థపరుడు సార్. మృగంలా ప్రవర్తిస్తాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు. ఓకే జాన్, థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జాన్ ఫర్ ద బై ఎలక్షన్. థ్యాంక్ యూ సార్. వెళ్ళేసరికి వాళ్ళు అక్కడ లేరు. వేరే ఊరికి వెళ్ళారట. అదెలా తెలిసింది? వాళ్ళని మొబైల్లో కాంటాక్ట్ చేస్తే వాళ్లే చెప్పారు. అయితే మరి మొబైల్లో కాంటాక్ట్ చేసిన తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. అదేంటంటే మోహన్ రమ్యల వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి? నిజం చెప్పాలంటే నాకు ఇష్టం లేదు సార్. కారణం? ముఖ్యంగా రమ్య క్యారెక్టర్ ఒక రాజకీయ నాయకుడికి భారీగా ఉండడానికి సరిపడదు. అంతేకాక రమ్య వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారికి ఉన్న అభ్యంతరం ఏమిటి? ఆయన ఒక స్వార్థపరుడు సార్. మృగంలా ప్రవర్తిస్తాడు. డబ్బు సంపాదించడం కోసం ఎన్ని దుర్మార్గాలకైనా ఒడిగడతాడు. ఓకే జాన్, థ్యాంక్ యూ. వెల్కమ్. అండ్ ఆల్ ద బెస్ట్ మిస్టర్ జాన్ ఫర్ ద బై ఎలక్షన్. థ్యాంక్ యూ సార్. ఇంపాసిబుల్, ఇట్స్ ఇంపాసిబుల్. మీరు చెప్పినట్టుగానే అన్ని యాంగిల్స్ లోనూ అన్ని పాసిబిలిటీస్ ఆలోచించాను. ఇది ఆత్మహత్యనని నాకు గట్టి నమ్మకం. I'll explain, sir. సార్, ఎలుక విషయంలో ఉన్నటువంటి జింక్ ఫాస్ఫైడ్ అనే రసాయన పదార్థమే అందులోని పాయిజనింగ్ ఫ్యాక్టర్. 5 గ్రాముల జింక్ ఫాస్ఫైడ్ చాలు ఒక మనిషి మరణించడానికి. కానీ అటువంటి కేసుల్లో మనిషి చనిపోయేది 10-12 గంటలు గడిచిన తరువాత. డోసేజ్ ఎక్కువయ్యే కొద్దీ మరణం కూడా చాలా త్వరగా సంభవిస్తుంది. రమ్య విషయంలో మరణం చాలా త్వరగా సంభవించింది.
అంటే రమ్య శరీరంలోకి 5 గ్రాముల డోసేజ్ కంటే ఎక్కువగానే వెళ్ళింది. ఎస్ ఇట్ ఇస్ దట్. ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం రమ్య శరీరంలో 10 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ ఉన్నట్టుగా మెన్షన్ చేశారు. ఫారెన్సిక్ రిపోర్ట్ లో ఇంకో విషయం కూడా చెప్పారు. రమ్య శరీరంలోకి వెళ్ళినటువంటి ర్యాట్ పాయిజన్ తాలూకు క్వాంటిటీ 20 గ్రామ్స్. సార్, ఇక నేను చెప్పబోయేదాన్ని శ్రద్ధగా వినాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఎలుక విషయంలో జింక్ ఫాస్ఫేట్ 2 గ్రాములు మాత్రమే యూజ్ చేయాలి. దట్ మీన్స్ 20 గ్రాముల ఎలుక విషయంలో 2 గ్రాముల జింక్ ఫాస్ఫేట్ కంటే ఎక్కువగా ఉండడానికి ఛాన్సే లేదు. అంటే 20 గ్రాముల ఎలుక విషం కలిసిన రమ్య శరీరంలో 10 గ్రాములు అంటే 50% జింక్ ఫాస్ఫేట్ ఎలా వచ్చింది? శ్యామ్, కాస్త అర్థమయ్యేలా చెప్పు. బాటిల్లో ఉన్న విషం డోసేజ్ కాదు, రమ్య శరీరంలోకి వెళ్ళింది. ఐ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ హంతకుడు ఖచ్చితంగా 2 సార్లు రమ్యకు విషం ఇచ్చుండాలి. తేనె ఎలుక విషం కలిసిన మిశ్రమమే బాటిల్లో ఉన్నది. అంటే తేనె ఎలుక విషం మాత్రమే కాకుండా హై డోస్ జింక్ ఫాస్ఫైడ్ తో కలిపినటువంటి మిశ్రమమే రమ్య శరీరంలోకి వెళ్ళుండాలి. ఎందుకు రమ్యకు 2 సార్లు విషయం ఇచ్చుంటాడు? బాటిల్లో ఉన్న మిశ్రమం పోలీసుల్ని మిస్లీడ్ చేయడం కోసం. సార్, ఇది మర్డర్ గనుక అయితే దానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. కావాలని ఎవరైనా